హలో బ్యూటిఫుల్ సోల్స్. సో ఎస్, ప్రీవియస్ షాట్లో అయితే చెప్పా కదా సాయి బృందావన్కి వెళ్ళామని చెప్పి, దానికి సంబంధించిన వీడియో ఇది. సో ఈ వీడియోలో అయితే అసలు అక్కడ ఎలా ఎంజాయ్ చేసాం, ఎలా ఉంది ఏంటి అనేదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది రాజమండ్రికి 1.5 hour జర్నీలో ఉన్న మండపేటలో అయితే ఉంది. మాకైతే ఈ ప్లేస్ కొంచెం దగ్గరగా ఉంది కాబట్టి మేము 9కి స్టార్ట్ అయితే 10కి రీచ్ అయిపోయాము. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే, ఒక అతను ఆయనకి బాబావారి మీద ఉన్న భక్తితో పర్సనల్గా అతను ఈ బృందావనం అనేది క్రియేట్ చేశారు అక్కడ. సో ఈ బృందావనంలో స్పెషాలిటీ ఏంటి అంటే, ఇక్కడ సపరేట్లీ ఓన్లీ బాబా స్టాచ్యూస్ 1100 అయితే ఉన్నాయంట. సో అందులో నాకైనంత వరకు అయితే మీ అందరికీ చూపించడానికి అయితే చాలా వరకు ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ వెల్కమింగ్స్ కూడా చాలా వార్మ్ వెల్కమింగ్స్, హార్ట్ఫుల్గా అందరూ కూడా చాలా మంచిగా వెల్కమింగ్ చేస్తున్నారు. ఇంకా ఫస్ట్ మేమైతే వెళ్ళగానే నేనైతే ఫస్ట్ ఇలా వీడియోస్ తీసుకుంటూ అన్నీ కవర్ చేసుకుంటూ ఉన్నాను. మా అత్తయ్య మా మమ్మీ అయితే అక్కడ మాలలు తయారు చేస్తున్నారు కదా, చూసారు కదా. ఇంకా అంతా అవ్వగానే ఇలా బాబా గారి దగ్గరకు అయితే వచ్చాము. అక్కడ మధ్యాహ్న హారతి జరిగింది. ఆ తర్వాత అయితే మేమందరం ఫుడ్ తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, సరౌండింగ్స్ మొత్తం ఎటు చూసినా కూడా మొత్తం ఇలా బాబాతో అయితే కవర్ అయి ఉన్నాయి. మొత్తం ఎటు చూసినా కూడా మనకి బాబా అయితే కనిపిస్తారు. ఇది బాబావారి సమాధి. అక్కడ తీయడానికి కావాలి, లైటింగ్ సరిగా పడట్లేదు. సో దట్ ఇక్కడైతే బాబావారి రియల్ పిక్చర్స్ అయితే కొన్ని ఉన్నాయి. అవన్నీ నేనైతే మళ్ళీ ఎండింగ్లో కూడా పెడతాను. మొత్తం వాట్ బాబా డూ అనేది అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి. ఇక్కడైతే నాకు ఏం ఫీల్ అనిపించింది అంటే, షిరిడి అంటే ప్రతి ఇయర్ ఎలాగో వెళ్ళలేము ప్రతి మంత్లోనూ, కానీ ఇక్కడికి వస్తే అట్లీస్ట్ ఒక 70% వరకు ఆ ఫీల్ అయితే మనం పొందగలమని అనిపించింది. ఇంకా ఇక్కడ ఇలా మొత్తం ప్రతిదీ కూడా చాలా డీటెయిలింగ్గా అయితే ఇలా పిక్చర్స్ రూపంలో పెట్టారు. అండ్ ఇక్కడ ఎవ్రీ మంత్ ఫస్ట్ థర్స్డే అయితే చాలా గ్రాండ్గా కొన్ని ఉత్సవాలు అయితే జరుపుతారంట. చాలా బాగుంది. నిన్నైతే మేము చూడడానికి వెళ్ళినప్పుడు చాలా ఎంజాయబుల్గా అండ్ పీస్ఫుల్గా అనిపించింది మైండ్ అంతా కూడా. అండ్ అవి కూడా మనం మన చేతుల మీదుగా జరుపుకునే ఛాన్స్ కూడా ఇక్కడ మనకి చాలా ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ నాట్ ఓన్లీ ఇక్కడ ఓన్లీ బాబావారివే కాకుండా ఇంకా ఇతర గాడ్స్వి గాడెస్వి కూడా చాలా ఉన్నాయి. లైక్ వీ కెన్ ఫీల్ ఇట్ లైక్ బొమ్మల కొలువు లాగా ఒక ఫీల్ అయితే మనకు వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది చూసారా, అమ్మవారి విగ్రహం ఇన్ కాయిన్స్ విత్ ద లోటస్. అది కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకా ఇందులో కొన్ని అయితే బాబావారు యూజ్ చేసిన వస్తువులు అవన్నీ కూడా ఉన్నాయంట. ఇదైతే బాబావారి బెడ్. ఇచ్చారని నమ్ముతున్నారు. అప్పటికి ఏవి డబ్బులు లేవండి. 10 రూపాయలు వేసి ఇచ్చారు. సో ఇక్కడ మా అత్తయ్య అయితే ఈ బాక్స్ చూపించి చెప్పారు కదా 11 రూపీస్ కోసం. అది ఏంటి అంటే, ఇతనికి భిక్షాటన చేసే అతను అయితే ఇక్కడికి వచ్చి అతను భిక్షాటన అడిగితే ఈయన 1 రూపాయి అయితే అతనికి ఇచ్చారంట. అతను రివర్స్లో ఇతనికి 10 రూపీస్ వేసి 11 రూపీస్ అయితే ఇచ్చారంట. అది ఇతను సాక్షాత్ బాబావారే వచ్చి ఎన్ని కరుణించారని చెప్పి ఈయన అది ఈ బృందావనంలో అయితే సేవ్ చేసుకున్నారంట. అండ్ నెక్స్ట్ ఇదైతే ఒక సందులాగా ఉంది చిన్నగాని స్పేస్. ఆ చిన్న స్పేస్లో ఇదంతా కూడా ఉంది. చూడండి, మీకే అర్థమవుతుంది చూస్తే, చాలా చిన్న ప్లేస్. రన్ 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 పరిగెట్ పరిగెట్. అండ్ అంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా స్పేషియస్గా ఉండడం వల్ల వాళ్ళకి కూడా ఫ్రీగా ఆడుకోవడానికి ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళిన రోజు అయితే మా అజ్జకి ఫెస్టివల్లే. అంత బాగా ఎంజాయ్ చేసింది, చాలా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ నెక్స్ట్ ఫుడ్ కూడా ఇక్కడ చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఇక్కడ లంచ్ చేసిన తర్వాత కాసేపు అలా రెస్ట్ తీసుకుంటే మా మమ్మీ మా దివ్య వీడియో కోసం ఎలా సెట్ చేసుకుంటున్నారో చూడండి. ఇంకా మా అత్తయ్య అయితే ఎక్కడున్నా ఒకటే, అబ్బా వీళ్ళిద్దరు చూడండి ఇక్కడ ఎంత యాక్ట్ చేసేస్తున్నారో, అసలు ఏం తెలియనట్టు వీడియో తీస్తున్నా అని తెలుసు కూడా. ఇంకా ఆఫ్టర్నూన్ అంతా ఇక్కడ ఇలా కూర్చుని రెస్ట్ అయితే తీసుకున్నాము. ఆ టైంలో నేనైతే మా మమ్మీకి దొరికిపోయాను అన్నమాట. అంటే ఫస్ట్ మా అత్తయ్య అయితే ఆ బుక్ తీసి చదువుతుంది. ఇంకా మా మమ్మీ పారాయణం స్టార్ట్ చేస్తా అన్నా కదా అని చెప్పి అక్కడే కూర్చోబెట్టి స్టార్ట్ చేయించారని. ఆ బుక్ అంటే ఏం కాదు, సాయిబాబా సచ్చరిత పారాయణము. ఈ ప్లేస్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. ఆఫ్టర్నూన్ అంతా కూడా ఇక్కడ మేము చాలా టైం స్పెండ్ చేసాం. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను చెప్పా కదా పారాయణం స్టార్ట్ చేశాను అని చెప్పి, అదైతే కంప్లీట్ చేస్తున్నా కూర్చొని. ఇంకా ఇక్కడ డిఫరెంట్ ఈవెంట్స్ అయితే జరుగుతాయని చెప్పా కదా. సో అక్కడ మధ్యాహ్నం 2:30కి భజన అయితే స్టార్ట్ అయింది. అత్తయ్య మమ్మీ
సో అక్కడ అలా ఆఫ్టర్నూన్ 2:30 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే అలా భజన జరుగుతుంది. ఇక్కడ మా ఆద్య అప్పుడే లేచింది, సో దట్ దాని ఎక్స్ప్రెషన్ అయితే క్యాప్చర్ చేస్తున్నారు. నెక్స్ట్ జరిగే ఈవెంట్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ అట్ గాడ్స్ గ్రేస్ ఇవాళ ఈవినింగ్ హారతికి మా దివ్య వాళ్ళకి ఛాన్స్ అయితే దొరికింది. సో అదే చెప్పా కదా, ఎవ్రీవన్ వచ్చిన అందరికీ కూడా అవకాశం అయితే వచ్చేలా చూస్తారు వీళ్ళు, అదే స్పెషల్. జయ జయ
లేదా పళ్ళు నీళ్ళు పోసుకుని శుభ్రంగా పసుపు రాసి ఇక్కడ 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 3 చోట్ల బొట్టు పెట్టు. అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ ఆవు వెన్ను భాగం చూస్తూ నమస్కారం చేసుకుంటూ చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. నమస్కారం చేసుకోండి. ఓం పుష్పాలు ధ్యాయామి. శ్రీ మహాలక్ష్మీ దేవి నమో నమః. మహాకాళి మహాలక్ష్మి మహాదేవతాశయ స్వరూపిణి गोदेवताय नमो नमः. गो पुष्पक्रमे दशमात्रं पुनः पितरं च प्रियं समाध्यायामि आवाहयामि. आवाहनं समर्पयामि. नमस्ते महाभारतं पुष्पं समर्पयामि. नीलजलपादयोः वाद्यं समर्पयामि. पादयोः वाद्यं समर्पयामि. हस्तयोः अर्घ्यं समर्पयामि. आचमने समर्पयामि. मूलसागरं मुखे आचमने समर्पयामि. शरदं समर्पयामि. स्नानं समर्पयामि. स्नानानन्तरं शुद्धः आचमनीयं समर्पयामि. वस्त्रं आ चीरा जाकेट తీసుకోండి. ओम अभिवस्त्रा समसनान्य ऋषाभिलेनो सदगा पूजमा ఒకళ్ళిటు వచ్చి వేసేసేయండి. ओम अभिवस्त्रा समसनान्य ऋषाभिलेनो सदगा पूजमा अभिनंद्रा भर्तवेनो हिरण्याभ्यस्वा तधिनो देवसोमा. ఆ జాకెట్ కూడా వేసేసేయండి. వస్త్రయుగ్మం సమర్పయామి. మళ్ళీ వెనక్కి వచ్చేయండి. అక్షతలు తీసుకోండి ఇద్దరు కూడా. ओम यज्ञोपवेदं परं पवित्रं प्रजापतेन सहजं प्रसादो आयुष्यमग्रेमृतं शुभ्रं जज्ञामयतमस्यतः उपवेदार्थे अक्षतान् समर्पयामि. ఓ పువ్వు తీసి గంధాల నుంచి అక్కడ పెట్టేయండి. మధ్యలో జరగకండి. గంధద్వారా అది వాళ్ళకి ఇచ్చేసేయండి. గంధద్వారా అంతరాధర్షాన్ని నిత్యపుష్టాంగరీషిణి ఈశ్వరీకం సర్వభూతానాంతామిహావపయేశ్వర్యం దివ్య శ్రీధంద్రం సమర్పయామి. పువ్వులు పూజ చేయమనండి. ఆయన మీరు కుంకుమ పూజ చేసుకోండి. ఓం భవత్సదేవసవత్యై నమః. అందరూ కూడా ఓం మహాలక్ష్మీ నమః అనుకున్నా పర్లేదు. గోదేవతాయ నమః అనుకున్నా పర్వాలేదు. ఓం భవత్సదేవసవత్యై నమః. సర్వసదేవసవత్యై నమః. ఈశానస్యదేవసవత్యై నమః. బ్రహ్మదేవసవత్యై నమః. రుద్రస్యదేవసవత్యై నమః. పురస్యదేవసవత్యై నమః. భీమస్యదేవసవత్యై నమః. మహాదేవసవత్యై నమో నమః. నానావిధ ప్రణోత్రష్ట పూజాన్ని సమర్పయామి. ఆగ్రహం తీసుకోండి. వనస్పత్యుద్భవేన గంట వాయిస్తూ నెమ్మదిగా చూపించండి. వనస్పత్యుద్భవేన ధూపోజం ప్రదర్శిలాం. ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో చేయి చూపించండి. ధూపోజం ప్రదర్శిలాం ధూమాగ్రహపయామి. ఆ పల్లెని తీసుకోండి. సాక్షాత్ దీపం దర్శయామి. తౌడు తీసుకున్నాను. మా మాటలు వచ్చేస్తాయి మళ్ళీ. ఇవాళ దత్తాత్రేయ ఉంటాయి. ఇందులో వేసేసేయండి అన్న. అరటి పుల్ల మీద కోవా బిల్ల మీద 3 సార్లు నింజలు. ఓం ప్రోక్షాయ నమః. వరసిత్యాయ నమః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. అరత్వాదిత్యాయ వృందామి అమృతమస్తో అమృతామృతమసి అవసరార్థం మధురపదార్థదాయిక కదలీఫలామృత నైవేద్యం దధాతి. అమృతాన్ని నివేదయామి. 5 మాలలా చేయి చూపించు. ఓం ప్రాణాయ నమః. పానాయ నమః. ధ్యానాయ నమః. ఓం ప్రాణాయ నమః. పానాయ నమః. ధ్యానాయ నమః. దానాయ నమః. సమానాయ నమః. తీసుకెళ్ళి జాగ్రత్తగా దాని మొహం దగ్గర పెట్టేసి జాగ్రత్తగా పెట్టి దాని కళ్ళు పెట్టే. నువ్వు అలా పెట్టే వదిలే. నువ్వు పెట్టే. ఎదురు వచ్చి హారతి గర్భం వెలిగించుకో. సమ్రాదంత ప్రాదంగా భృతేర్య ఎదరికి రండి. సమ్రాదంత ప్రాదంగా భృతేర్యాతురా గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖే దయామాసగంధ్రనామసే సతదశ్రేణస్తో సమస్త సన్మంగళాన్ని భవంతో నిత్యదశ్రేణస్తో నిత్యమంగళాన్ని భవంతో. ఎడమ చేత్తో పట్టుకుని కుడి చేత్తో చేయి చూపించు. నిత్యదశ్రేణస్తో నిత్యమంగళాన్ని భవంతో. ఒక్క నీళ్ళ వదిలిపెట్టండి. నీరాధనాందర్శయామి. నీరాధనాందర శుద్ధాంతర్పయామి. నమస్కారోమి. అందులో పెట్టి కళ్ళగద్దుకొని ముందర మీ దంపతులు నమస్కారం. కళ్ళగద్దుకోండి. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. గోవింద గోవింద గోవింద. సాయినాథ మహారాజుకి సాయినాథ్. ప్రదక్షిణ వేద తదనంతరం జాతిగా ప్రదక్షిణం చేసుకుంటారు ఆయన. అలా పైనుంచి తిరుగు. ఆవు దోడకి మధ్యలో అలా జాగ్రత్త. యాని గాన 3 సార్లు తిరిగితే తిరుగు. నీ ఓపిక నెమ్మదిగా తిరుగు. యాని గాన పాపాన ధర్మ తరకృతాని తాని తాని ప్రదక్ష్యంత ప్రదక్షిణపదే పాపో హందాప కర్మ హందాపాత్మా పాప సంభవ రాహిమాన్ కర్మజాదే శరణాగతవత్సల. అందరూ కూడా చెప్పుకోండి.
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గోదేవత రక్ష రక్ష గోమాత. నమస్కారం చేసుకోండి. శ్రీ గో నామం చెప్పండమ్మా. శ్రీ సచ్చిదానంద శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ 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 సాయి జయ జయ సాయి.
ఏ జన్మ వరమో సాయినాథ, ఏ జన్మ వరమో సాయినాథ, ఈ జన్మలో నీకు జోల పాడుచున్నాను లాలి సాయినాథ. ఇంక ఇక్కడి వరకు అయితే చూసారు కదా. ఫస్ట్ అయితే సాయం సంధ్య హారతి జరిగింది, తర్వాత గోమాత పూజ అయితే జరిగింది. బై గాడ్స్ గ్రేస్ మా దివ్య లక్ వల్ల ఏంటో తెలీదు ఆ 2 అవకాశాలు కూడా మా దివ్యకైతే వచ్చాయి. తర్వాత బాబావారి ఊరేగింపు అయితే జరిగింది బృందావనంలో. అదంతా అయిపోయిన తర్వాత బాబావారి సమాధి దగ్గర పూజ అయితే జరిగింది. తర్వాత బాబావారికి పాలాభిషేకం జరిగింది. అండ్ నెక్స్ట్ బాబావారిని ఊరేగించిన తర్వాత మళ్ళీ హారతి అయితే కూడా జరిగింది. ఇంకా ఫైనల్గా అయితే చూసారు కదా, బాబావారిని నిద్రపుచ్చడానికి పాటలతో చాలా హ్యాపీగా అయితే అనిపించింది లాస్ట్ ఫైనల్గా. ఇంకా అక్కడే టిఫిన్ అయితే సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, అందరూ బాబావారికి పాదసేవ అయితే చేస్తున్నారు. సో ఇదే అండి ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ అయితే వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ కదా. అంటే చాలామంది ఫీల్ అవుతారు కదా, ఆ టైంలో నేను చేసుంటే బాగుండు, ఆ ఛాన్స్ వస్తే నాకు బాగుండు అని. అలా అనుకోకుండా ఇక్కడంటే అలా అనుకునే ఛాన్స్ ఎవరికి కూడా రాదు. ప్రతి ఒక్కరికి కూడా ఆపర్చునిటీ అనేది వస్తుంది, ఆ ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ అనేది వస్తుంది. సో దట్స్ ఫర్ టుడే. బాయ్ గైస్, లవ్ యూ ఆల్, గుడ్ నైట్.